అనుకున్నది సాధించేశానండి. తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. కానీ వారిలో మురళీ బాబాయ్ ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకమైంది. కేవలం ఒక సామాన్యుడిగా వచ్చి మెగాస్టార్ చిరంజీవి పాటలకు ఆయన వేసే స్టెప్పులు, ముఖంలో కనిపించే ఆ ఉత్సాహం కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిరంజీవి గ్రేస్ ను ఒడిసి పట్టుకుంటూ మురళీ బాబాయ్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్లు సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఒక అభిమాని తన ఆరాధ్య దైవంపై చూపించే నిష్కల్మషమైన ప్రేమకు ఢీ వేదిక ఒక పునాదిగా మారింది. మురళీ బాబాయ్ ప్రతిభను చూసి ముగ్ధురైన మెగా బ్రదర్ నాగబాబు గతంలోనే ఒక ప్రామిస్ చేశాడు. మురళీ బాబాయ్ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్తారని ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. ఎప్పుడు కలిసారా చిరంజీవి గారిని? లేదు సార్, కలవాలని నా కోరిక సార్. ఒక్క ఫోటో తీసుకుంటే చాలు. లేదు, ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్. కల్పిస్తా. మీరు లేదు, నేను లేను సార్. అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా. కేవలం కలపడమే కాకుండా చిరంజీవి సినిమా సెట్లోకి తీసుకెళ్లి దాదాపు 3 గంటల పాటు మురళీ బాబాయ్ గడిపేలా ఏర్పాట్లు చేశాడు. తన కళ్ల ముందు సాక్షాత్తు శంకర వరప్రసాద్ గారిని చూడగానే బాబాయ్ పొందిన ఆనందం వర్ణనాతీతం. అభిమానిగా మెగాస్టార్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆయన జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా నిలిచిపోయింది. అయితే మురళీ బాబాయ్ ప్రయాణం కేవలం ఆ భేటీతోనే ముగిసిపోలేదు. అప్పుడే అందరూ అనుకున్నారు మెగాస్టార్ సినిమాలో మురళీ బాబాయ్కు నటించే అవకాశం వస్తే బాగుంటుందని. ఇప్పుడు ఆ ఊహాగానాలే నిజమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు బాబీ, చిరంజీవి కాంబినేషన్లో రాబోయే క్రేజీ ప్రాజెక్టులో మురళీ బాబాయ్ ఒక కీలకమైన పాటలో డాన్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయాలన్న బాబాయ్ చిరకాల స్వప్నం ఇప్పుడు వెండితెరపై సాకారం కాబోతూ ఉండడం మెగా అభిమానుల్లో కూడా జోష్ నింపుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అనే స్థాయికి మురళీ బాబాయ్ ఎదిగాడు. నిన్నటి వరకు టీవీలో మెగాస్టార్ పాటలకు డాన్స్ చేస్తూ కనిపించిన ఆయన రేపు నేరుగా మెగాస్టార్ పక్కనే నిలబడి చిందులు వేసే స్థాయికి చేరుకోవడం వెనుక ఆయనలోని నిరంతర తపన, అచంచలమైన అభిమానం ఉన్నాయి. ఒక సామాన్యుడికి తన అభిమాన హీరో పక్కనే నటించే అవకాశం రావడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ అదృష్టం మురళీ బాబాయ్ను వరించడం చూస్తుంటే పట్టుదల ఉంటే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని మరోసారి నిరూపితమైంది. చివరగా చెప్పాలంటే మురళీ బాబాయ్ సక్సెస్ కేవలం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎంతో ప్రాక్టీస్ దీని వెనుక ఉన్నాయి. మెగాస్టార్ సినిమాలో ఆయన కనిపించబోతున్నాడు అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సాంగ్లో బాబాయ్ తన సిగ్నేచర్ స్టెప్పులతో థియేటర్స్ ను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక అభిమానిగా మొదలై మెగాస్టార్ పక్కనే డాన్సర్గా ఎదిగిన మురళీ బాబాయ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా?